2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శశి గారు. నమస్తే అండి. చాలా వరకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక్క ఇన్కమ్తో నడవాలి అంటే అస్సలు కుదరట్లే. సో ఆల్టర్నేట్ ఇన్కమ్ అనేది అందరూ కూడా చూస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు ఒకవేళ బిజినెస్ చేయాలి అనుకుంటే వాళ్ళకు మీరు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటి? అది కూడా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో లాభం ఎక్కువగా వచ్చేలాగా. తప్పకుండా అండి చెప్తాను. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో, జనరల్గా మనం ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా కానీ మన లోకల్ మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా చూసుకోవాలండి. ఓకే. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఏ ఐటెం అన్నా కానీ మనం మళ్ళీ అమ్మితే తిరిగి మళ్ళీ వెంటనే ఆ ఐటెం కోసం మళ్ళీ రావాలి. కొన్ని ఐటమ్స్ ఒకసారి కొంటే కొన్ని సంవత్సరాల తర్వాత వరకు కూడా మనం మళ్ళీ పర్చేజ్ చేయం. అలా కాకుండా ఎవ్రీడే కన్జ్యూమ్ అయ్యేటటువంటి ఐటెం ఉండాలి, ప్లస్ వాటిని మళ్ళీ మన దగ్గర కొనే ఐటమ్స్ ఉండాలి. అటువంటి ఐటమ్స్ని మనం బిజినెస్ చేస్తే చాలా మంచి ఎర్నింగ్స్ ఉంటాయి, డిమాండ్ ఉండాలి ఆ ప్రోడక్ట్కి. సో అందులో మనకి ముఖ్యమైన ఐటెం వచ్చేసి సుగంధ ద్రవ్యాలు అంటారు. సో వీటిల్నే స్పైసెస్ అంటారు. వీటిలో ముఖ్యంగా మనకి చెక్క, లవంగ, ఇలాచి, మొగ్గ, కిస్మిస్, బాదం ఇట్లా సుమారుగా ఒక 42 ఐటమ్స్ దాకా ఉన్నాయండి. వీటిని మనం ఎలా చేయాలి బిజినెస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ స్పైసెస్ ఎక్కడ దొరుకుతాయి అనేది సెర్చ్ చేసుకోవాలి. సపోజ్ ఈ ఇలాచీ అనేది మనకి కేరళ ప్రాంతంలో తక్కువ ధరకు దొరుకుతుంది. అది ఎవ్రీడే ఆక్షన్ జరుగుతుందండి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అట్లాగా కిస్మిస్ ఒక దగ్గర, బాదాం వచ్చి శ్రీకాకుళం దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే జీడిపప్పు కూడా అక్కడే అవైలబిలిటీలో ఉంటుంది. కాశ్మీర్ నుంచి కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ వస్తుంటాయి. సో ఇటువంటి ఐటమ్ అన్నిటినీ కూడా మనము తక్కువ ప్రైస్కి పర్చేస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా పర్చేస్ చేసుకున్న తర్వాత మనం మినిమం ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలి అంటే కేవలం ఒక 10,000 రూపీస్తోనే బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనికి ప్యాకింగ్కి మనకు కావాల్సినటువంటి ఐటమ్ వచ్చేసి సీలింగ్ మిషన్ అండి. ఇది కేవలం ఒక 1,500 రూపీస్కే బయట మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఎక్కడ దొరుకుతుందంటే ఈ మిషన్ మనకి? ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ జస్ట్ సీలింగ్ మిషన్ అని చెప్పి మనం టైప్ చేస్తే 1,500 నుంచి మనకి అవైలబిలిటీలో ఉంటాయి. విత్ గ్యారంటీతో ప్రొవైడ్ చేస్తారండి. సో ఇక ట్రాన్స్పరెంట్ కవర్స్ దొరుకుతాయి మనకి. అది 5 గ్రామ్స్ది, 10 గ్రామ్స్ అనేది మనకు ఆన్లైన్లోనే అది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లేదా లోకల్ ప్రాంతాల్లో వచ్చేసి మనం పేపర్ ప్లేట్స్ పర్చేస్ చేస్తాం కదా, వాళ్ళ దగ్గరే మనం వెళ్ళి అడిగితే 5 గ్రామ్స్ ప్యాకెట్స్ అంటే కిలో లెక్కన ఇస్తారు. అవి మనం పర్చేస్ చేసుకోవాలండి. సో అలా పర్చేజ్ చేసిన తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం తూకం వేయడానికి ఒక చిన్న వేయింగ్ స్కేల్ వస్తుంది. అది ఒక 500 రూపీస్. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. దాన్ని పర్చేస్ చేసుకున్న తర్వాత ఈ కవర్స్లో మనం ఏదైతే స్పైసెస్ తీసుకున్నామో దాంట్లో ఫిల్ చేసి వెయిట్ చూడాలి. 5 గ్రామ్స్ అయితే 5 గ్రామ్స్ మనం అంటే మార్కెట్లో ఎంత ప్రైజ్కి సేల్ చేయాలని అనుకుంటున్నామో ఆ ప్రైజ్ని బేస్ చేసుకొని మనం దాంట్లో వేసుకోవాలి. అలా వేసిన తర్వాత సీలింగ్ మిషన్లో మనం ప్యాకింగ్ చేసేసి ఒక కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయండి. మన లోకల్ ప్రాంతాల్లోనే 5 రూపీస్ షీట్స్ అని చెప్పి అడిగితే ఇస్తారు. వాటికి మనం పిన్ వేసుకోవాలి. అలా పిన్ వేసి డైరెక్ట్గా మనము మార్కెట్లోకి సప్లై చేసుకోవచ్చు. మనకు వీటి మీద వచ్చేసి 50% వరకు మార్జిన్ ఉంటుంది. అంటే 5 రూపీస్ షీట్స్ కావచ్చు, 10 రూపీస్ శాచెట్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఇలా కాకుండా వీటిని అన్నిటినీ కూడా మనం ఇంకో విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి అని అనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. అంటే గరం మసాలా, ఇప్పుడు చికెన్ మసాలా అంటారు, మటన్ మసాలా, ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలా పౌడర్స్ని మనం క్రియేట్ చేసుకొని దీనికి మనం ఫస్ట్ ఇనిషియల్గా అయితే మనం మిక్సీలోనే చేసుకోవచ్చు. అలా కాకపోతే పల్వనైజర్స్ అని దొరుకుతాయి. అది మినిమం వచ్చేసి 8,000 రూపీస్ నుంచి మనకు వస్తాయి. సో అటువంటి పల్వనైజర్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్తో ఈవెన్ దో మనం ఒక్క కారపొడిని కూడా సపరేట్గా ప్యాకింగ్ చేసి సేల్ చేసుకోవచ్చు, మసాలా ప్యాకెట్స్ ఇవన్నీ. కానీ వీటి మీద మనం లేబుల్ వేసి మన ఓన్ బ్రాండ్ వేసుకోవాలి అని అనుకుంటే మాత్రం 100కి 100% ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలండి. FOS, COS లైసెన్స్ అంటారు. ఈ లైసెన్స్ వాళ్ళ యొక్క లొకేషన్ని బేస్ చేసుకొని ఒక 2,000 రూపీస్ నుంచి 3,000 రూపీస్ వరకు ఉంటుంది. 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో అట్లా ఫుడ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు ప్రతి ఐటెంకి కూడా మెన్షన్ చేస్తారు. అంటే కిస్మిస్కి, అలాగే బాదాం, జీడిపప్పు, ఇట్లాగా అన్ని ఐటమ్స్ని కూడా ఫుడ్ లైసెన్స్లో మెన్షన్ చేస్తారండి. ఆ లైసెన్స్ నెంబరు మనం దాని మీద లేబుల్ మీద వేసుకొని మనం మార్కెట్లో సేల్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా లేబుల్ వేయడం వల్ల ఏంటంటే గుడ్ విల్ వస్తుంది, బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల మార్కెట్లో మనం హైయెస్ట్ ప్రైస్కి సేల్ చేసుకోవచ్చు. సో వీటిని మీరు చాలా తక్కువ పెట్టుబడితో ఎవరైనా కానీ మీ లోకల్లో చేసుకోవచ్చు. ఇక మార్కెటింగ్ అంటారా, దీనికి ఏం పెద్ద మార్కెటింగ్ అవసరం లేదండి. చిన్న చిన్న కిరాణా షాప్స్ అటువంటి షాప్స్లోకి వెళ్ళేసి జస్ట్ మన ప్రోడక్ట్ని చూపించి సో ఇలా నేను స్టార్ట్ చేశానని చెప్పేసి వాళ్ళకి ఇస్తే హాట్ కేక్ లాగా పర్చేస్ చేస్తారు. ఎందుకంటే మనం బ్రాండ్ వేసి
నీట్గా డైలీ సేల్ అయ్యే ప్రోడక్ట్ ఇస్తున్నాము. ప్లస్ అన్ని ఐటమ్స్ మనం వాళ్ళకి సప్లై చేస్తాం కాబట్టి మన దగ్గర ఈజీగా పర్చేస్ చేసుకుంటారు. వీటిలోనే ఇంకా చాలా చేసుకోవచ్చండి. ఇంటి దగ్గర మహిళలు చేసుకోవాలంటే వడియాలు అంటారు కదా, అటువంటి వాటిని కూడా తయారు చేసుకొని వాళ్ళ ఓన్ బ్రాండ్ వేసుకొని చాలా హైయెస్ట్ మార్కెట్ అండి వడియాల బిజినెస్ అనేది. మనం చాలా సిల్లీగా అనుకుంటాం కానీ మార్కెట్లో చాలా టర్న్ ఓవర్ ఉన్నటువంటి వ్యాపారం. అట్లాగా అప్పడాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలు అప్పడాలని తయారు చేస్తారు. సో వాటిని మనం చిన్న ప్యాకింగ్గా చేసి మార్కెట్లో సప్లై చేస్తే మన సొంత వ్యాపారం స్టార్ట్ చేసినట్టు అవుతుంది. మన యొక్క డ్రీమ్స్ని కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాల్సిందే. లేకపోతే మనం ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ డ్రీమ్స్ని మనము సక్సెస్ చేసిన వాళ్ళం అవుతాం. మన డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం బిజినెస్ని చేస్తేనే మన ఓన్ బాస్ మనమే ఉంటాం. సో మరి ఇదంతా మనం ప్రిపేర్ చేసుకుంటాం, ఎవ్రీథింగ్ చేసుకుంటాం, దాన్ని మార్కెటింగ్ చేయాలి, ఎలా చేయొచ్చు అంటారు? అంటే ఒక్క సోర్స్ కాదండి, మనం మార్కెటింగ్ చేసుకోవాలి అని అనుకుంటే ఒకటి డోర్ టు డోర్ తిరగచ్చు, లేదా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రమోషన్ యాక్టివిటీస్ చేస్తున్నాం. అవి టీవీస్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అలాగే వాట్సాప్లో స్టేటస్ పెట్టి కూడా చాలామంది సేల్ చేస్తున్నారు. అట్లా తర్వాత మన యొక్క ఓన్ బ్రాండ్ వేసుకొని ఒక పాంప్లెట్ని ప్రిపేర్ చేసి మార్నింగ్ పూట న్యూస్ పేపర్స్ వెళ్తుంటాయి కదండి, అటువంటి న్యూస్ పేపర్స్లో మన యొక్క పాంప్లెట్ పెట్టి సో ఇలాగ ఆర్గానిక్గా తయారైనటువంటి స్పైసెస్ మేము డోర్ స్టెప్ సర్వీస్ చేస్తామని చెప్పి కూడా మనము దాని మీద మన కాంటాక్ట్ నెంబర్ వేసి అట్లా ఎవ్రీ డోర్కి కనుక పేపర్లో పెట్టి కనుక మనం వేయించామంటే అట్లా కూడా సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో అటువంటి అప్పుడు ఏం చేయాలంటే వర్కింగ్ అవర్స్ని మనం డివైడ్ చేయాలండి. నాలాగా వర్క్ చేసే వాళ్ళు ఇంకొకరిని పెట్టాలి. అంటే నేను చేసే వర్క్ని 8 అవర్స్ నేను వర్క్ చేస్తుంటే ఇంకొక పర్సన్ 8 అవర్స్, ఇంకొక పర్సన్ 8 అవర్స్, అలాగా మనం కనుక పెంచుతూ వెళ్తే వర్కింగ్ అవర్స్ని పెంచితే బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ చేసేది ఇదే. అంటే మన యొక్క టాటా కంపెనీ వాళ్ళు కావచ్చు, తర్వాత రిలయన్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా వర్కింగ్ అవర్స్ని ఎక్కువ ఇంక్రీజ్ చేస్తారు. ఇంకొక చిన్న సీక్రెట్ అండి, బిజినెస్లో మనం ఏదైనా చేయాలంటే ఒక 10 రూపాయల ఐటెంని మనం 10 సేల్ చేసి 10 రూపాయల ఆదాయం పొందేదానికంటే 10 రూపాయల ఐటెంని 100 సేల్ చేసి 10 పైసల ఆదాయం పెట్టుకొని చేస్తే బిజినెస్లో సక్సెస్ అవుతాం. అది మనం ఎక్కువ మందిని కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా అయితే స్పైసెస్ బిజినెస్ చాలా బాగుంటుందండి, ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నిత్యావసర వస్తువు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ చేస్తారు కాబట్టి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.